వాళ్లే ఫోన్ చేస్తున్నారు. రాఘవ ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు పేలుతుంది అన్నాడు. ఎక్కడ పేలుతుందో చెప్పు. నాకు తెలీదు. నువ్వు ఇలా చెప్పవురా. చెప్పు. చెప్తాను. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో 2 హోటల్ గోల్డెన్ నైట్ డిస్కోటెక్ లో ఉన్నారు. అనయ్య బయలుదేరదాం అనయ్య. తొందరపడద్దు. డిస్కోటెక్ లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోటెక్ లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు. అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించేయి. ఐదు నిమిషాలు టైం ఇచ్చి చూడు. వెనకపోతే హలో. మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫెన్ గ్రూప్ మనుషుల్లో 2 ఇక్కడే ఉన్నారు. మీరెవ్వరూ భయపడక్కర్లేదు. ఎందుకంటే మన సూరన్న ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న 2కి చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్లారు. ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు. ఆ 2కి మళ్ళీ చెప్తున్నాను, సూరన్న ఎవరికైనా టైం ఇస్తారు. మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక 6 నిమిషాల్లో చస్తారా? మీ ఇష్టం. మీరేంటి డల్ అయిపోయారు? సూరన్ ఇచ్చిన 5 నిమిషాల్లో మంచి మాస్ సాంగ్ ఒకటి వేసుకుందామా? సూరన్న మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి, లేదంటే మీ అబ్బా. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడ? బాంబు ఎక్కడరా చెప్పు. రాఘవా, నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారో చెప్పరా. వద్దు, అక్కడ ఉంది. ఆఫ్ చేయడం నాకు తెలీదు. నీ ఆఫ్ చేయరా, చెయ్యి. హే రాబిన్, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడున్నావు? బయట. ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా. ఎందుకు వచ్చారా ఇక్కడికి? అడుగుతున్నాను కదా, చెప్పండి రా. చంపినాడు, ఈ పాటికి దొరుకుంటాడు. ఆణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపైపోతున్నాను.
ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఇప్పటికి దొరికావురా నా కొడక, దొరికావు. రమ్మనరా, మీనే రమ్మను. ఏం పీకుతాడో చూస్తాను, రమ్మను. ఏయ్! ఏయ్! స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు. నిన్ను క్షమించకూడదు రాఘవా. వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు, వీడి చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపే. హైదరాబాద్ నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హలో స్టీఫెన్, ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా? నువ్వు ఇచ్చిన 2 గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది. మా జనాన్ని ఏ ప్లేస్లో చంపి పడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు. షాక్ అయ్యావా? ఈ న్యూస్ కి షాక్ అయితే ఎలా? ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను. యాంథనీ నా దగ్గరే ఉన్నాడు. యాంథనీ అప్రూవర్ గా మారాడు. రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు. వద్దు సూరి, వద్దు. నేను నిన్ను కలవాలి. నువ్వు నన్ను కలుస్తాం కాదమ్మా, మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు. నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని. విన్లా, ఇంకెవ్వరూ నిన్ను కాపాడలేరు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాయ్. రే చీర్స్ అందరూ బాగానే చెప్తున్నారు. మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పొద్దురా. ఆ? ఓకే రే, కానీ సూర్యన్న గ్రేట్ రా. ఆ స్టీఫెన్ గాడిని పోయించాడు. వాడు 2 hours టైం ఇస్తే 1.5 hour ఫినిష్ చేశాడు రా. సూర్యన్న కోసం ఒకసారి చేసి చెప్పండి రా. రే మళ్ళీ తాగి చెప్పరు కదా? అప్పుడు తాగండి రా. రే మంచి మూడ్ లో ఉన్నావు, ఎవరా ఏడుస్తుంది? మరి సౌండ్ అనిపిస్తుంది. తాగండి రా. ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది.